బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి. మొత్తం విస్తీర్ణం 3 చదరపు కిలోమీటర్లే. కానీ ఎంతో వైవిధ్యం, అంతకు మించిన ప్రకృతి సౌందర్యం, ప్రత్యేకించి సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. దీంతో అక్కడ అమెరికా కన్నుపడింది. అక్కడ వైమానిక స్థావరం ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్ను కోరింది. అయితే ఇందుకు ఆ దేశాధినేత ససేమిరా అన్నారు. తన ప్రతిపాదనను కాదన్నందుకు ఆమెపై అగ్రరాజ్యం పగపట్టింది. పదవి నుంచి దించేసే వరకు నిద్రపోలేదు. ఇదంతా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి వెనుక ఉన్న నేపథ్యం అంటూ తాజాగా కథనాలు వస్తున్నాయి. హసీనా కూడా సెయింట్ మార్టిన్స్లో వైమానిక స్థావరానికి అనుమతి ఇస్తే మీరు తిరిగి తేలిగ్గా పదవిలోకి వచ్చేలా చూస్తామని ఓ తెల్ల వ్యక్తి తనకు ప్రతిపాదించినట్లు, జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందు చెప్పినట్లు, అమెరికా కోరినట్లు చేసి ఉంటే తాను దిగిపోయే పరిస్థితి వచ్చేది కాదంటూ ఇటీవలి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సెయింట్ మార్టిన్స్ ద్వీపం బంగ్లాదేశ్లో అత్యంత కీలక వాణిజ్య ఓడరేవైన కాక్స్ బజార్కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక పగడపు దీవి అయిన సెయింట్ మార్టిన్ అరుదైన జీవజాతులతో పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. సెయింట్ మార్టిన్స్ జనాభా 3,800 మాత్రమే. చేపల వేట, వరి, కొబ్బరి తోటలు, సీ వీడ్ సాగు వీరి జీవనాధారం. ఎండబెట్టిన సీవీడ్ను మయన్మార్కు ఎగుమతి చేస్తుంటారు. సహజ సౌందర్యం కారణంగా ఇటీవలి కాలంలో ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంగానూ మారింది. కాగా 1947లో భారత్ విభజన సమయంలో పాకిస్తాన్కు, 1971లో బంగ్లాదేశ్ పరిధిలోకి వెళ్ళింది. అయితే మయన్మార్కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సముద్ర సరిహద్దులు, చేపల వేట విషయంలో బంగ్లా, మయన్మార్ మధ్యన తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. మయన్మార్కే కాక ప్రపంచంలోనే సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మలక్కా జలసంధికి అతి సమీపంలో ఉండటంతో సెయింట్ మార్టిన్స్ ప్రాధాన్యంగా మారింది. ఇక కాక్స్ బజార్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. అందుకే సెయింట్ మార్టిన్స్లో సైనిక స్థావరం ఏర్పాటు చేసి చైనా, మయన్మార్, భారత్ పైన ఉంచాలని అమెరికా భావించింది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని మరింత పెంచేలా బీఆర్ఐలో బంగ్లా చేరడం కూడా ఆ దేశానికి ఆందోళన కలిగించింది. ఇదిలా ఉంటే తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియరే క్లారిటీ ఇచ్చారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదని, ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవి నిజం కావు అంది. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటామని పియర్రే తెలిపారు.